మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఆయిల్ ట్యాంకర్ల పైన మళ్ళీ ఇరాన్ తమ క్షిపణులతో దాడి చేసింది. ఈ దాడిలో ఒక నౌక పూర్తిగా మంటలో చిక్కుని ఆ సముద్రంలోనే మునిగిపోగా ఈ దాడి తీవ్రత మరో నౌకపై పడింది. దీంతో రెండు నౌకలు కూడా పూర్తిగా దెబ్బతినిపోయాయి. రెండు చమర్ నౌకలు కూడా ధ్వంసం అయిపోయాయి. అయితే దాడికి గురైనటువంటి నౌకలు ఏ దేశానికి చెందినవనే దానిపైన ఇంకెటువంటి క్లారిటీ లేదు. సిబ్బంది ప్రాణాలతో ఉన్నారా లేదా వివరాలు లేదా ఇంకేదైనా జరిగిందనే వివరాలు కూడా ఇంకా సమాచారం రావడం లేదు. హార్ముజ్ జలసంధిలో ఉన్నటువంటి మార్గాలపైన ఓమన్తో వైపు అమెరికా చర్చలు జరుపుతోంది. ఇరాన్ ఈ సమయంలో దాడులు చేయడం ఒక్కసారిగా షాక్ గురి చేసింది. ఇరాన్ పెద్ద ఎత్తున ఈ దాడులకు పాల్పడుతోంది. ఒకసారి సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ అసలు ఏం జరుగుతుంది అక్కడ, ఆ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఫస్ట్లీ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ నుంచి ఎటువంటి నౌకను వెళ్ళనివ్వము, ఇది ఇరాన్ చెప్తున్నమాట. సో అనుకున్నట్టుగా ఎటువంటి నౌకలు వెళ్ళనివ్వడం లేదు. రోజు రోజుకి దీని తీవ్రత చాలా భయంకరంగా మారుతోంది. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ మొత్తాన్ని కూడా ఆ రకంగా క్లోజ్ చేసి ఉంచడంతో ఎటువైపు నుంచి కూడా అటు నౌకలు రానివ్వడానికి వీలు లేకపోవడంతో కూడా కొంత ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రాకపోకలు పూర్తిగా అంతరాయం కలుగుతోంది. మహా అయితే రోజుకి ఒకటి లేదా రెండు నౌకలు మాత్రమే అటు ఇటుగా దాటగలుగుతున్నాయి. ఇకపోతే ఓమన్ రెడ్ సీ వైపుగా చూద్దాం. యెమెన్స్ రెడ్ సీ వైపుగా చూద్దాం. రెడ్ సీ వైపు చూస్తే కూడా ఇక్కడ బాబెల్ మండిని పూర్తిగా హౌతీలు తమ కంట్రోల్లోకి తీసుకునే ప్రయత్నం చేశారు. మొన్న ఈ మధ్య భారత నౌకపై కూడా అటాక్ జరిగింది. మీకు తెలిసిందే, రెడ్ సీలో ఒక భారత నౌకపై అటాక్ జరిగింది. ఇటు హౌతీలే డైరెక్ట్గా సౌదీపై అటాక్ చేస్తున్నారు. ఆరామ్కో ఆయిల్ రిఫైనరీపై అటాక్ చేశారు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇదే సమయంలో అటు ఓమన్స్తో అమెరికా చర్చలు జరుపుతోంది. సో తమ జల సంబంధించినటువంటి హక్కులపైన ఏ రకంగా మనం ముందుకెళ్ళాలి, ఏంటి, ఎలా వెళ్తే బాగుంటుంది, జలసంధి మార్గాలపైన ఓమన్తో అమెరికా చర్చ జరిపిస్తుంది. అంటే ఇరాన్ యొక్క ప్రమేయం లేకుండా మనం ఈ ఓమన్ డెఫినెట్గా కూడా 32 కిలోమీటర్ 33 కిలోమీటర్ల జలసంధి ఉంది. దానికి ఈక్వల్ రేషియోలో కొంత ఓమన్కి అండ్ ఇరాన్కి హక్కులు ఉన్నాయి. సో ఓమన్తో చర్చలు జరపడం వెనుక ఉద్దేశం ఏంటంటే ఇరాన్ యొక్క జల మార్గంలోకి మనం వెళ్లకుండా, వాళ్ళ హక్కుల్లోకి వెళ్లకుండా ఓమన్ వైపు నుంచి మనం ఏదైనా స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని ఓపెన్ చేయించవచ్చు అనే కోణంలో అమెరికా చర్చలు జరుపుతున్నట్టుగా ఉంది బహుశా. ఇదే సమయంలో దక్షిణ ఇరాన్ పైన, సౌతర్న్ ఇరాన్ పైన MQ-9 అనేటువంటి ఒక డ్రోన్, అమెరికాకు సంబంధించిన డ్రోన్ చక్కర్లు కొడుతుందంట. సో దీన్ని గమనించినటువంటి IRG సిబ్బంది దాన్ని కూడా పూర్తిగా పేల్చివేశారు. MQ-9 అనేటువంటి డ్రోన్, అమెరికాకు సంబంధించిన డ్రోన్ పూర్తిగా పటాపంచలు అయిపోయింది, పేలిపోయింది. ఈ పరిణామం ఇలా జరుగుతుండగానే దాన్ని తిప్పికొట్టడంలో భాగంగా మళ్ళీ ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ దగ్గర జరుగుతున్నటువంటి ఒక ట్రాన్స్పోర్టేషన్ వ్యవస్థని తన కంట్రోల్లోకి తీసుకుంది. కాబట్టి రెండు నౌకల్ని ఆ వచ్చేటువంటి మార్గంలో తమ క్షిపణులతో అటాక్ చేసింది. ఒకసారి ఆ విజువల్ మీరు RTV స్క్రీన్ పై చూస్తూ ఉన్నారు. ఆ నౌక నుంచి ఎటువంటి పొగలు కక్కుతూ ఉన్నాయి, మంటలు ఏ రకంగా చిక్కున్నాయి అనేది. ఈ నౌక ప్రభావం ఇంకో దాని కూడా పడింది. సో రెండు నౌకలు కూడా ఇప్పుడు చిక్కుకుపోయాయి, కంప్లీట్గా అవన్నీ కాలి బూడిదైపోయాయి. మరి ఈ నౌకలు ఏ దేశానికి సంబంధించినవి, ఎటువైపుగా వెళ్తున్నాయి, ఎటువైపుగా వస్తూ ఉన్నాయి, మరి ముఖ్యంగా ఈ క్రమంలో ఏం జరిగింది, సో ఏ దేశాలకు సంబంధించినటువంటి వ్యవస్థలు ఇప్పుడు కొంత ఈ నౌకలు పేరడం మూలంగా ఇబ్బంది పడ్డాయనేది మాత్రం ఇంకా ఎటువంటి క్లారిటీ లేదు. ఎంతమంది సిబ్బంది ఉన్నారో కూడా తెలియదు. ఇంకోవైపు హౌతీలు సౌదీపై అటాక్ చేస్తూ ఉన్నారు. సౌదీపై ఎటువంటి అటాక్ జరుగుతోంది? సౌదీ ఏం చేసింది, అలీ ఖమేనీ యొక్క అంత్యక్రియలకు వెళ్ళి వస్తున్నటువంటి ఒక విమానాన్ని సదా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పైన ల్యాండ్ అవ్వకుండా అడ్డుకుంది. సౌదీలు ఆ విమానం ల్యాండ్ అయ్యే సమయంలో కొందరిని ఇబ్బంది పెట్టారు. ఇక అక్కడి నుంచి మొదలైంది హౌతీ వర్సెస్ సౌదీల యొక్క వార్. మళ్ళీ తిరిగి పునఃప్రారంభమైంది. గతంలో కొన్ని రోజుల పాటుగా సైలెంట్ అయిపోయినట్టు కనిపించిన మళ్ళీ మూమెంట్ స్టార్ట్ అయింది. సో ఏం జరిగింది, అటువైపు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పైన, సౌదీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పైన హౌతీలు అటాక్ చేయడం, ఆ తర్వాత ఆరామ్కో ఆయిల్ రిఫైనరీపై అటాక్ చేయడం, సౌదీ దాన్ని తిప్పికొట్టడం, మళ్ళీ హౌతీలని అంతమొందించే విధంగా రకరకాల ప్రయత్నాలు చేయడం. ఇదే గ్యాప్లో ఒక బిగ్గెస్ట్ అగ్రిమెంట్ కూడా కుదిరింది, మక్కా డిఫెన్స్ అగ్రిమెంట్. సో ఏంటి మక్కా డిఫెన్స్ అగ్రిమెంట్ అంటే, ఇప్పటికే పాకిస్తాన్, సౌదీ రెండు దేశాలు కూడా ఒకరిపై ఒకరు పూర్తి స్థాయి సహాయ సహకారాల కోసం ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి, మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్ అని చెప్పి. ఈ మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్ ప్రకారంగా గతంలో కుదిరిన అగ్రిమెంట్ ఏంటి అంటే, పాకిస్తాన్పై అటాక్ జరిగిన సౌదీ హెల్ప్ చేయాలి, సౌదీపై అటాక్ జరిగిన పాకిస్తాన్ హెల్ప్ చేయాలి. ఈ రెండు దేశాలు ఏ ఒక్కరి మీద ఏ చిన్న అటాక్ జరిగినా కూడా ఒకరికొకరు సహకరించుకుంటూ ఆ దేశాన్ని తిప్పికొట్టాలి అనేది వాళ్ళ ఉద్దేశం, మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్ అనేది. ఇప్పుడు మొన్న మక్కా అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. ఈ మక్కా అగ్రిమెంట్ ప్రకారం ఏంటి, ఎవరిపై ఒక అటాక్ జరిగినా కూడా ఇరు దేశాల రకంగా అయితే పోరాడాలనేదో, ఇరు దేశాలు కాస్త 3 దేశాలు అయిపోయి దాంట్లో కలిసిందే టర్కీ కూడా ఆ దేశాలతో కలిసి మక్కా డిఫెన్స్ అగ్రిమెంట్ ఒకటి తీసుకున్నాయి. సో ఈ మక్కా డిఫెన్స్ అగ్రిమెంట్ ప్రకారంగా ఏ ఒక్క దేశంపై అటాక్ జరిగినా మిగిలిన దేశాలు కూడా అటాక్ చేయాల్సిందే. మరి ఇప్పుడు సౌదీపై అటాక్ జరిగింది, ఆరామ్కో రిఫైనరీపై అటాక్ చేసింది హౌతీ.
సౌదీలో కొంత ఇబ్బందికర వాతావరణమే ఉంది. రెడ్ సీ వైపు నుంచి ఎటువంటి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ లేకుండా అడ్డుకునే ప్రయత్నం హౌతీలు చేస్తున్నారు. అటువైపు స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ దగ్గర ఎటువంటి రాకపోకల్ని అనుమతించకుండా అటు ఇరాన్ కూడా వాటిని కాపుగాస్తోంది. ఈ నేపథ్యంలో మరి ఈ 3 దేశాల అగ్రిమెంట్ ప్రకారంగా ఇప్పుడు డైరెక్ట్గా యుద్ధంలోకి పాకిస్తాన్ ఆర్ టర్కీ వస్తాయా అనేది ఇక్కడ బిగ్గెస్ట్ క్వశ్చన్. ఇకపోతే స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ దగ్గర జరిగినటువంటి దారికి సంబంధించి ఒకసారి దృశ్యాలు చూద్దాం. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ దగ్గర ఇరాన్ తమ క్షిపణులతో చేస్తున్న అటాక్ సంబంధించి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. 2 నౌకలపై అటాక్ చేసింది. ఆ నౌకలు పూర్తిగా కూడా కాలి బూడిదైపోయాయి. సో ఇంకోటి చాలా దెబ్బతినింది. అయితే దీంట్లో ఎంతమంది ఉన్నారు, వారిని రక్షించారా లేదా, సిబ్బంది సంగతి ఏంటి, ఆ నౌక ఏ దేశానికి సంబంధించింది, ఏ దేశపు జెండాతో వస్తుంది, నౌక ఏంటనేది పూర్తి క్లారిటీ లేదు ఇంకా కూడా. కానీ ఇరాన్ చేస్తున్నటువంటి దాడికి మాత్రం డెఫినెట్గా అమెరికా తిప్పికొట్టే అవకాశం అయితే ఉంది. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని కంప్లీట్గా తమ కబంధ హస్తాల మధ్యలో పెట్టుకొని ఎటువంటి రాకపోకలు లేకుండా. టేకింగ్ అన్ ఎగ్జాంపుల్, మనం స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ తీసుకుంటే స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ నుంచి ప్రపంచ దేశాలకు సంబంధించిన 20% ఆయిల్ ఎక్స్పోర్ట్స్ ఇక్కడ నుంచి జరుగుతూ ఉంటాయి. గల్ఫ్ కంట్రీస్ నుంచి, మేబీ జోర్డాన్ కానివ్వండి, లేకపోతే ఇరాక్ కానివ్వండి, ఇరాన్, తర్వాత ఓమన్, దుబాయ్, సౌదీ, ఖతార్, కువైట్, బహ్రాన్, బనామా, ఈ దేశాల నుంచి ఎక్స్పోర్ట్ అయ్యేటువంటి ఆయిల్ కూడా ఈ యొక్క జలసంధి నుంచి రావాల్సిందే. ఇప్పుడు ఈ జలసంధి కంప్లీట్గా ఇరాన్ ఆక్యుపేషన్లో, ఇరాన్ అండర్లో ఉంది, కంట్రోల్లో ఉందన్నప్పుడు ఈ 20% ఆయిల్ సప్లై ఎలా జరుగుతుంది అంటే ఎన్ని దేశాలు ఇబ్బంది పడిపోతున్నాయి. నెక్స్ట్ స్పీకింగ్ అబౌట్ రెడ్ సీ దగ్గర బాబెల్ మండెబ్ అని ఉంది సేమ్. సో బాబెల్ మండెబ్ దగ్గర హౌతీలు కాపు కాసుకొని కూర్చున్నారు. మరి ఇటువైపు నుంచి ఏమేమి వస్తాయంటే, ఇటువైపు నుంచి ఇజ్రాయెల్ కావచ్చు, లేకపోతే అటువైపు నుంచి సౌదీ నుంచి కావచ్చు, తర్వాత యెమెన్స్ నుంచి కావచ్చు, ఈ దేశాల నుంచి వచ్చే జోర్డాన్ నుంచి కావచ్చు, ఈ దేశాల నుంచి వచ్చేటువంటి ఆయిల్ సప్లై సుమారుగా 16 to 18% త్రూ వరల్డ్ వైడ్. అంటే ఈ 2 జలసంధుల దగ్గర నుంచి సుమారుగా ప్రపంచ దేశాలకు సప్లై అయ్యేటువంటి 35 నుంచి 40% ఆయిల్ వెళ్తోంది. ఈ 2 జలసంధులు, ఈ 2 మార్గాలు కూడా ఇరాన్ తమ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ కంట్రోల్లోకి తీసుకుంది. అంటే ఇరాన్ ఎంతటి ఇంపాక్ట్ చూపించగలుగుతుందో అర్థమవుతుంది. ఇక్కడ కంప్లీట్గా ఇరాన్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ప్రపంచ దేశాలపై చాలా పెను ప్రభావం చూపించబోతోంది. అమెరికా ఏం చేస్తోంది, ఇక ఇలాగైనా సరే ఇరాన్ని ఈ దెబ్బతో తప్ప మనం కంట్రోల్ చేయలేము, ఇరాన్ మొత్తం తమ చేజెక్కించుకోవాలని చెప్పి సుమారుగా ఫిబ్రవరి 28న మొదలైనటువంటి యుద్ధం అంచెలంచెలుగా జరుగుతూ తీవ్రంగా కొనసాగుతూ, అది మొన్న ఒక 20 రోజుల క్రితం వరకు కొంత అండర్స్టాండింగ్ అనే రూపంలో ఒక 2-3 రోజుల పాటుగా ఫుల్ స్టాప్ పెట్టినా ఆ తర్వాత మళ్ళీ యుద్ధం మొదలైంది. సో ఇప్పుడు మళ్ళీ యుద్ధం జరుగుతూనే ఉంది. డైరెక్ట్గా మిసైళ్ళు ఏ రకంగా పడుతూ ఉన్నాయో ఇరాన్కి సంబంధించినటువంటి ఆ మిసైల్ ఇప్పుడు మనం లేటెస్ట్ అప్డేట్ ప్రకారంగా ఆ నౌకలపై పడ్డ తీరును అర్థం చేసుకోవచ్చు, యుద్ధం ఏ రకంగా జరుగుతుందనేది. ఇక దక్షిణ ఇరాన్ పైన అమెరికా తమ డ్రోన్ తిప్పుతూ అక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం అమెరికా చేస్తూ ఉంటే దాన్ని తిప్పి కొట్టడంలో ఇరాన్ IRGC కమాండెంట్స్ ఆ డ్రోన్ను కూడా తిప్పికొట్టేశారు. ఇంకోవైపు సౌదీ కూడా పాకిస్తాన్, టర్కీలతో మక్కా డిఫెన్స్ అగ్రిమెంట్ని కుదుర్చుకోవడం, ఇలా 1-2 ఇన్ని రకాల పరిణామాలు ఆ దేశాల చుట్టే జరుగుతున్నాయి. సో ఇవన్నీ చూస్తూ ఉంటే ఇన్ ఫ్యూచర్ దేర్ మైట్ బి ఎ బిగ్గెస్ట్ వార్, అది మనం లైవ్గా విట్నెస్ చేయబోతున్నాము అని అనిపిస్తోంది. ఒకరి తర్వాత ఒకరు యుద్ధంలోకి దిగడం. కానీ అటు రష్యా ఏం చేస్తుంది, డైరెక్ట్గా ఇరాన్కి ఒక చిన్న మార్గం, చిన్న సరస్సు లాంటి మార్గంని ఉపయోగించుకొని డైరెక్ట్గా ఆ ఆయుధాలు సప్లై చేస్తున్నది అమెరికా వాదన. ఇక చైనా కూడా ఒక మార్గాన్ని ఎంచుకుంది, పాకిస్తాన్ మీదుగా
ఇరాన్కి సహాయ సహకారాలు అందించడానికి అనేది ఇంకొక చర్చ. ఇలా ఒకటా రెండా ఇన్ని దేశాలు యుద్ధంలోకి దిగి ఒకదానికొక డైరెక్ట్గా యుద్ధంలోకి దిగడం కానీ ఇండైరెక్ట్గా ఆయుధాలు సమకూర్చడం కానీ ఇవన్నీ పరిణామాలు చూస్తుంటే రోజు రోజుకి యుద్ధం తీవ్రత ఎటువైపు వెళ్తుందో అనేటువంటి ఆందోళన అయితే కలుగుతోంది. సో ప్రపంచంలో మరొక బిగ్గెస్ట్ వార్ రాబోతోందా అనేటువంటి, అంటే ఎవరు ఇంతవరకు చూడనటువంటి ఒక భయంకరమైన మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయబోతుందా అనేటువంటి సందేహాలు కూడా కలుగుతూ ఉన్నాయి. సో ఇప్పుడు మరో 2 నౌకలపై ఇరాన్ అటాక్ చేయడం మరి అమెరికా ఏ రకంగా తిప్పికొడుతుంది, అమెరికా వైపు నుంచి ఎటువంటి రియాక్షన్ వస్తుంది, ఇంతకీ ఆ 2 నౌకలు ఏ దేశానికి సంబంధించడం అనేది ఇరాన్ అఫీషియల్గా విడుదల చేస్తుందా లేదా, ఎటువంటి అప్డేట్స్ ఉంటాయో చూడాలి. పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లో అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. పండుగ అయినా దావత్ అయినా పట్టైనా ఫ్యాషన్ అయినా కిసాన్ ఫ్యాషన్ మాల్. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది సార్, స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్, టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్లు పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్, టైం కి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీం మా వెంట ఉంది. 23 లక్షల? అవును, ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని మేమే. విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే 1/2 కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. నమస్కారం, నేను మీ అనసూయ భరద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాదంలో ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత, కిలో చీరలు కొనండి, 1/2 కిలో చీరలు ఉచితంగా పొందండి.